నువ్వు నా దగ్గర నా దాపుగా ఉంగరం ఎత్తుకపోయినావు నువ్వు బెడ్రూమ్ లో వచ్చి ఉంగరం ఎత్తుకపోయినావు మారేస్తా నువ్వేమనుకున్నావు కానీ నువ్వు ఉంగరం ఎట్లా ఎత్తుకపోయినావే నువ్వు ఉంగరం ఎట్లా ఎత్తుకపోయినావే ఏ ముఖం పెట్టుకొని వస్తున్నావే నా ఇంటి ముందరికి నువ్వు సాయిబాబా గుడితో అడుక్కొని తీరు నువ్వు నా ఇంటి ముందరికి ఎట్లా వస్తున్నావు నీ ఉంగరం మీద నీ ఉంగరం ఏందా ఉంగరం పోయిందా పోయింది తీసుకొచ్చి రేపు సొరతావా రేపు సొరత 70,000 ఇస్తా ఏంది రేపు తాడి బట్టల మీద అలా ఎర్రు ఏది పప్పుల ఎర్రు నేను 70,000 అన్ని నువ్వు నాటకాలు ఆడుతున్నావా నువ్వు ఎక్కడ దానివే ఏ దగ్గర దానివే ఏ దాపర్ దానివే నువ్వు ఇంట్లో లోపలికి బెడ్రూమ్ ఏమున్నదని ఇది అప్పు చొర్రదాందుకు ఏమున్నదని చొర్రదాందుకు ఎక్కడ దానివే నువ్వు నా దగ్గర రానివా నా దాపు రానివా నువ్వు ఎక్కడ దాని వచ్చిన దీంట్లో దీంట్లో చొరవచ్చినావు ఇప్పుడు ఉంగరం పోయింది రేపు ఉంగరం తీసుకొచ్చి ఏమనుకున్నావు కానీ చొర్రవా రేపు అలా ఎవరితా అంటే నీకు 1,00,000 రూపాయలు ఇస్తా నేను నువ్వు సొర్రు అలా పోయింది నా ఉంగరం పోయింది నా కోడలు ఎత్తుకపోయింది అని అలా సొర్రు నీకు అప్పుడే 1,00,000 రూపాయలు ఇస్తా నీ మోక మీద ఇగో ఒక్కళ్ళ మీద వాడేడుతందుకు సిగ్గుమానం సేరం ఉండాలి ఆడితోటి ఈడితోటి రోడ్ ఎంబడి పట్టాడు ఆడితోటి ఈడితోటి రోడ్ ఎంబడి పట్టాడు నువ్వు ఇంట్లోకి వచ్చి డైరెక్ట్ ఎందుకు ఉండవు ఉంగరము నీకు ఏం హక్కు లేదు నా ఇంట్లో దొరకదందుకు వచ్చినా నేనేమన్నా ఏం మాట్లాడుతు నువ్వు అనుకో మాట్లాడకు ఫోన్ చేసి ఏం మాట్లాడుతున్నావు నువ్వా సిగ్గుమానం లేదా నీకు ఎట్లా మాట్లాడాలో లేదా నీకు సిగ్గుమానం లేదా నీకు ఎట్లా మాట్లాడాలో లేదా నీకు కడుపు కాలేదు నువ్వు చచ్చిపోని కడుపు కాలేదు నువ్వు చచ్చిపోని నువ్వు ఎందుకు వస్తలేవు నా ఇంటి ముంగటికి కట్టుకుంటా అందరు కట్టుకుంటా కొంచెమన్నా తెలుగు ఉన్నదా కొంచెమన్నా సిగ్గు మానం ఉందా ఎందుకు మాటలు పడతాను తీయలేము అని చెప్పినప్పుడు తీయలేమని చెప్పినప్పుడు